బండి సంజయ్ ఈటల రాజేందర్ తో ఎంపీ లక్ష్మణ్ భేటీ తరువాత మాట్లాడిన మాటలు మనం విన్నాము. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, అందరము కలిసి పార్టీ విజయం కోసం పనిచేస్తామంటూ స్పష్టంగా ఆయన తెలియజేశారు. ఆయన మాట్లాడిన అనంతరం దృశ్యాలు మనం చూస్తున్నాము. పార్టీలో ఉన్న నేతలందరూ కూడా కలిసి పనిచేస్తారు, పార్టీ విజయం కోసం పనిచేస్తాం, తెలంగాణలో బీజేపీకి ప్రజలు సానుకూలంగా ఉన్నారు, ఆ విధంగా మేమందరం కృషి చేస్తామంటూ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. తాను లంచ్కి పిలిచానని, వాళ్ళిద్దరూ వచ్చారని ఆయన మాట్లాడారు. సో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చినట్టుగానే కనబడుతోంది. వాళ్ళిద్దరూ కూడా ఎంపీ లక్ష్మణ్ దగ్గర నుంచిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భేటీ అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు, ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఇద్దరు నేతల మధ్య అభయ్ పాటిల్ కూడా, ఆయన బీజేపీ దూతగా వచ్చారు, ఆయన కర్ణాటక ఎమ్మెల్యే. సో అభయ్ పాటిల్ కూడా మాట్లాడారు, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సానుకూలంగా ఉన్నారు ప్రజలు, బీజేపీ విజయం కోసం పనిచేస్తాము అంటూ ఆయన మాట్లాడారు. బండి సంజయ్ ఈటల మధ్య విభేదాలున్నాయి అని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇద్దరు నేతల మధ్య రాజీని కుదిర్చారు అభయ్ పాటిల్. కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసిగిపోయారని అన్నారు ఎంపీ లక్ష్మణ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు, రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది అన్నారు లక్ష్మణ్. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిపై మోదీ ప్రత్యేక చొరవ చూపుతున్నారని, తమ పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో నేతల భేటీ ముగిసింది. బండి సంజయ్ ఈటల రాజేందర్ తో సమావేశం నిర్వహించారు. అభయ్ పాటిల్ వీళ్ల మధ్య సయోధ్య కుదర్చడానికి వచ్చిన బీజేపీ దూతగా మనం భావించాలి. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చారు అభయ్ పాటిల్. బండి సంజయ్ ఈటల మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తమ పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ ఎంపీ లక్ష్మణ్ భేటీ ముగిసిన తర్వాత మాట్లాడడం మనం చూసాము. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసిగిపోయారని, బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అందరం కలిసి బీజేపీ విజయానికి కృషి చేస్తాము, పనిచేస్తాము అంటూ ఎంపీ లక్ష్మణ్ మీడియా ముఖంగా మాట్లాడినది మనం విన్నాము. ఏదో పురపచ్చాలు ఉన్నటువంటి భావన మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్లో కూడా మేము చూసాం కాబట్టి భోజనం చేసేటప్పుడు, అందుకనే అవన్నీ కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం, కానీ ఇతరత్ర లేదు. మరి రొటీన్గా భోజనానికి వచ్చారు, పిలిచాను నేను. ఆ రకంగా తరచుగా ఇది పార్టీ लक्ष्मण जी ने जो बताया ना वही बात है. సభ్యులు కొనసాగుతూ ఉంటాం కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం విషయాలు తప్పకుండా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం, మొత్తం పార్టీ యంత్రాంగం అంతా, అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఆ రకంగా అధికారంలో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను స్పష్టంగా చెప్తున్నాను కూడా, ముగిసిన తర్వాత దృశ్యాలు మనం చూస్తున్నాం. బండి సంజయ్ ఈటల రాజేందర్ ఆలింగనం చేసుకుంటున్న దృశ్యాలు. ఈటల రాజేందర్ నవ్వుతూ కనిపిస్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్లుగానే మనకి అర్థమవుతోంది. కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా, బండి సంజయ్ అండ్ ఈటల రాజేందర్ మధ్య గ్యాప్ పెరిగింది. వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎంపీ లక్ష్మణ్ ఎట్ ద సేమ్ టైం, ఇలాంటి ప్రచారం జరుగుతున్న టైంలోనే ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో వీళ్ళిద్దరూ కలిశారు, భేటీ జరిగింది. ఆ భేటీ జరిగిన అనంతరం కనిపిస్తున్న దృశ్యం ఇది. సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు, విభేదాలు లేవు అంటూ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ఆ తర్వాత బండి సంజయే ఈటల రాజేందర్ దగ్గరకు వచ్చి హగ్ చేసుకున్న దృశ్యం, ఈటల రాజేందర్ నవ్వుతూ ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు పలకరించుకుంటున్న దృశ్యం కనిపిస్తోంది. భేటీ అనంతరం ఎంపీ లక్ష్మణ్ కూడా మాట్లాడారు, పొరపచ్చాలు ఉన్నాయని, విభేదాలు ఉన్నాయని, ఇలా
ప్రచారం అయితే జరుగుతోంది, కానీ అలాంటిదేమీ తమ పార్టీలో లేదు, తమ పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ స్పష్టం చేశారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీకి సానుకూలంగా వాతావరణం కనిపిస్తోంది, ప్రజల్లో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. సో బీజేపీ విజయానికి అందరూ నేతలు, కార్యకర్తల స్థాయి నుంచి కూడా అందరూ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కలిసి పని చేస్తాము, నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ భేటీ ముగిసిన అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. సో పూర్తిగా సయోధ్య కుదిరినట్టేనా? మనస్ఫూర్తిగా ఇద్దరు నేతలు ఏమంటున్నారు? బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. సో వీళ్ళిద్దరు రియాక్షన్స్ ఏంటి వివరించడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విద్యాసాగర్, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది, డిస్టెన్స్ ఉంది, విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. సో మరి ఇప్పుడు చూస్తే అట్లా కనిపించడం లేదు. ఇద్దరు నేతలు ఏమంటున్నారు? ఎస్, ఇద్దరు నేతలు అధికారికంగా మాట్లాడకపోయినప్పటికీ కూడా ఈ భేటీలో వారు కలిసి పనిచేయాలన్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే అధిష్టానం చెప్పి పంపించిందో దానికి ఓకే చెప్పినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఎంపీ లక్ష్మణ్ చెప్పినటువంటి ఆ విషయాన్ని కూడా మనం గమనిస్తే, నితిన్ నబీన్ పర్యటన నుంచి మొదలు పెడితే కేంద్ర మంత్రులు రావడం, అధిష్టానం ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడం, దాంట్లో భాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య ఉన్నటువంటి మన ఏదైతే విభేదాలు ఉన్నాయో వాటిని కూడా పక్కకు పెడితే పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అభయ్ పాటిల్, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ తోటి ఈ యొక్క ఇద్దరి మధ్య సయోధ్య చర్చలకి ఎంపీ లక్ష్మణ్ నివాసాన్ని వేదికగా చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1:20 నుంచి దాదాపు 3 గంటల పాటు 3 గంటల వరకు అంటే గంటన్నర పాటు సాగినటువంటి భేటీలో ఇరువురు కలిసి పనిచేయాలి, అదేవిధంగా పార్టీ బలోపేతానికి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరాన్ని పక్కన పెట్టి ఇద్దరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా మొదటి నుంచి ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వార్కు చెక్ పెడితే రేపు రాష్ట్రంలో వీరి భవిష్యత్తు కావచ్చు, పార్టీ భవిష్యత్తు కావచ్చు, ఎలాంటి ఉపయోగం ఉండబోతుందన్న అంశాలను క్షుణ్ణంగా చెప్పడంతో ఈ ఇరువురు కూడా కలిసి పనిచేసేందుకు ఓకే చెప్పినట్లుగా కొంత సంకేతాలు అయితే బయటికి పంపించారు. మనం కూడా కొద్దిసేపటి క్రితం ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడిన తర్వాత ఈటెల రాజేందర్ కావచ్చు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు హక్ చేసుకొని మేము కలిసి ఉన్నాము అనేటువంటి ఒక సిగ్నల్ పంపించేటువంటి ఆస్కారాన్ని అయితే క్రియేట్ చేశారు. డెఫినెట్గా కలిసి పనిచేస్తాము, ఎందుకంటే హైకమాండ్ ఇక్కడ చెప్పి పంపించింది. ఈ మీటింగ్ అంతా కూడా హైకమాండ్ సూచనలతోటి అగ్ర నాయకుల ఆదేశాలతో జరిగింది. దానికి మనం కొద్దిసేపటి క్రితము బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాం. ఆయన స్పష్టంగా చెప్పాడు, ఇదంతా కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో భాగంగానే జరుగుతున్నటువంటి ఒక ఆపరేషన్. దీని మీద ఆయన రేపు మనతో టీవీ నైన్తో మాట్లాడతానని కూడా చెప్పారు. రేపు కూడా మరొక ఇద్దరు నేతలతో కీలక సమావేశం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా కూడా మనకి ఎక్స్క్లూజివ్గా సమాచారం అందుతుంది. మరొక ఇద్దరు ఎంపీల మధ్య కూడా సయోధ్య కుదిర్చేందుకు ఆ భేటీ ఉండబోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం నేనున్నటువంటి ఏదైతే నార్సింగ్లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంటి వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య చర్చలు సఫలమయ్యాయన్నట్టుగానే సంకేతాలు ఇచ్చారు. కానీ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడము, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడము, కేంద్ర జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి సమస్యలకు చెక్ పెట్టే దిశగానే అంటుంటేనే మనకు అర్థమవుతోంది. సో ఇద్దరు నేతలు కూడా వాళ్ళిద్దరికి ఉన్న ఒకరి మీద ఒకరికి ఉన్న అసంతృప్తులు, అభ్యంతరాలు ఏకరువు పెట్టే ఉంటారు. సో వీటన్నిటిని సార్ట్ అవుట్ చేస్తూ వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చారు? పార్టీ వర్గాల నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎస్, మీరు అన్నట్లుగానే ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి డౌట్స్ కావచ్చు, వారి ఆరోపణలు కావచ్చు. ఎందుకంటే ఒకరు ఎదుగుదలకు మరొకరు అడ్డుపడుతున్నారు, నన్ను వెనక్కి లాగుతున్నారంటూ మరొకరు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద గతంలో నిన్న ఈటెల రాజేందర్తో అభయ్ పాటిల్ సపరేట్గా 2 గంటల పాటు రాత్రి డిన్నర్ భేటీల్లో అసలు ఈటెల రాజేందర్ బండి సంజయ్తో కలవడానికి వస్తున్నటువంటి అడ్డంకులు ఏంటి సమస్య అన్న దాని మీద ఆరా తీశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి బండి సంజయ్తో కూడా మాట్లాడిన తర్వాత ఇక్కడ బండి సంజయ్ 1 గంటన్నర ముందే వచ్చారు మీటింగ్కి. వచ్చి లక్ష్మణ్, అభయ్ పాటిల్, బండి సంజయ్ ఈ ముగ్గురు కూడా సపరేట్గా గంటన్నర పాటు క్లోజ్డ్ రూమ్లో భేటీ అయ్యారు. అక్కడ కూడా ఈటెల రాజేందర్ వచ్చిన తర్వాత ఈ ఇరువురికి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే గతంలో హుజురాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటెల రాజేందర్ నియోజకవర్గం కూడా వస్తుంది. కాబట్టి వీరిరువురికి గతంలో ఉన్నటువంటి వైరం ఏంటి, అది ఎక్కడ స్టార్ట్ అయింది, దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి అంశాల మీద ఇరువురి నుంచి కూడా ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉంటాయో వాటిని తీసుకోవడము, దీనికి సాల్వ్ అంటే సమస్యలకు పరిష్కార మార్గాన్ని కూడా చూపెట్టేటువంటి ప్రయత్నము అభయ్ పాటిల్ కేంద్ర పార్టీ ఆదేశాలతో చేసినట్లుగా మనకి
సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం పార్టీలో ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మరొకరు ఎంపీగా కార్యవర్గ సభ్యునిగా ఉన్నారు. రేపు జాతీయ కమిటీ కూడా వేయబోతున్నారు. కాబట్టి వీరి భవిష్యత్తుకు పార్టీ ఎలాంటి భరోసా ఇచ్చింది, వీరు కలిసిపోతే ఏ విధంగా లాభపడుతుంది, ఈ రెండే అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా బండి సంజయ్ వర్సెస్ ఈటెల ఏదైతే వైరం ఉందో దాంట్లో ఇతరులు లాభపడుతున్నారు తప్ప ఈ ఇద్దరికీ నష్టంతో పాటు పార్టీకి కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని చెక్ పెట్టే దిశగా ఈరోజు మీటింగ్ జరిగిందన్నటువంటి సమాచారం మనకి తెలుస్తుంది. ముఖ్యంగా దీని మీద కేవలం పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి ఒక లంచ్ మీటింగు, ఒక కట్టసి మీటింగ్ అంటూ కూడా లక్ష్మణ్ చెప్పినప్పటికీ కూడా వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు జరిగినటువంటి మీటింగ్ అని చెప్పడానికి అంతా ఏదైతే మీడియాగా అడ్రస్ చేసిన తర్వాత లక్ష్మణ్ అదేవిధంగా వెళ్ళిపోయిన తర్వాత ఈటెల రాజేందర్ బండి సంజయ్ హక్ చేసుకున్నటువంటి ఒక్క సీన్ చూస్తే మనకి పర్టికులర్గా అర్థమవుతుంది. రైట్, మరి రేపు మరొక ఇద్దరు నేతలతో భేటీ ఉండబోతోంది అంటున్నారు. వాళ్ళు ఏంటి? సో పార్టీలో విభేదాలు ఉన్నాయని వాటిని సార్ట్ అవుట్ చేయడానికి అధిష్టానం రంగంలోకి దిగుతోంది అని భావించవచ్చా? ఎస్ సార్, డెఫినెట్గా మనం గతంలోనే టీవీఎల్ ఎక్స్క్లూజివ్గా పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా ఒక నివేదిక తయారు చేసింది. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నటువంటి కారణాలేంటి, దాంట్లో ప్రధానమైనది అంతర్గత సమస్యలు, నేతల మధ్య భేదాభిప్రాయాలు. అందులో భాగంగానే మొదటగా రాష్ట్రంలో బీజేపీలో ఉన్నటువంటి ఇద్దరి నేతల మధ్య గొడవ ఎవరు అంటే వచ్చేటువంటి పేర్లు బండి సంజయ్, ఈటెల. ఈ ఇరువురికి సమస్యను పరిష్కరించిన తర్వాత ఒక్కొక్కరి ఏదైతే నేతల మధ్య ఇటీవల మనము గతంలో ఎంపీ అరవింద్ కూడా మరికొందరు నేతల మీద కామెంట్ చేయడము, ఆ తర్వాత లక్ష్మణ్ మీద మరికొంతమంది కామెంట్ చేయడము, కొంతమంది పార్టీలో బహిర్గతంగానే బీజేపీలో కామెంట్ చేస్తూ వస్తున్నారు. సో రేపు కూడా ఇద్దరు ఎంపీల మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే బహిరంగంగానే చేసినటువంటి కామెంట్స్కు చెక్ పెట్టడంతో పాటు పార్టీలో ఐకమత్యాన్ని క్రియేట్ చేయడము, ఐక్యంగా ముందుకు వెళ్తే వచ్చేటువంటి లాభాల దిశగా పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకే రేపు కూడా ఒక ఎక్స్క్లూజివ్ భేటీ జరగబోతున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే దానికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కడ జరగబోతుంది, ఎవరెవరి నేతల మధ్య కూర్చోబోతున్నారు, దానికి సంబంధించి అబ్బాయి పార్టీలు కూడా కొంత కీ పర్సన్గా ఉన్నారు. కాబట్టి ఆయన సారథ్యంలోనే ఆపరేషన్ కమల్ అనేటువంటి దీనికి సంబంధించినటువంటి ఏదైతే కలిసికట్టుగా వెళ్ళాలన్న ఒక ఆపరేషన్ బీజేపీ హైకమాండ్ జరుపుతుంది. రాబోయే గ్రేటర్ ఎన్నికల కోసమే ఈ నేతల మధ్య ఏమైనా అసంతృప్తులు, అభ్యంతరాలు ఉంటే వాటిని సార్ట్ అవుట్ చేసి ఎన్నికలకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయని భావించవచ్చా? ఎస్ సార్, డెఫినెట్గా రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా దాంట్లో గెలిపే లక్ష్యంగా మా పావులు ఉంటాయంటూ బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్ ఫోకస్ ఇప్పుడు పెట్టడానికి కారణము వారి టార్గెట్ అంతా మొన్నటి వరకు బెంగాల్ మీద ఉంది. ఆ తర్వాత తెలంగాణలో ఎందుకు అధికారంలోకి రాకపోతున్నాం, బీజేపీకి సంబంధించి బెంగాల్లో నిర్బంధక ఉన్నా కూడా అక్కడ తట్టుకొని బయట గెలిచి వచ్చాం. కానీ బీజేపీకి తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదు. కొంత పోరాడితే ఇటు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యకు చెక్ పెట్టాలంటే రేపు రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయో ఆ 3 కార్పొరేషన్లో జెండా ఎగరేస్తే సెమీఫైనల్లో గెలిచినట్టుగానే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ గ్రేటర్ హైదరాబాద్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టే రేపు జరగబోయేటువంటి కీ మీటింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు వీరంతా కూడా పార్టీకి అతిపెద్ద అసెట్, మాస్ లీడర్లు, ఓటు బ్యాంకును మరింత బలం చేకూర్చేటువంటి నేతలు. కాబట్టి వీరందరూ కలిసికట్టుగా లేరు. కాబట్టి ప్రస్తుతం అనుకున్నంత గెయిన్ రావట్లేదు. ఒకవేళ వీరంతా కలిసిపోతే రేపు మనకి పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు వరంగల్, సిద్దిపేట, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా గెలుచుకోవచ్చు అన్నటువంటి దిశగానే ప్రస్తుతం పావులు కదుపుతున్నారు. ఇప్పుడు కదిపేటువంటి ఈ పావులు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను సెమీఫైనల్గా భావిస్తే అసెంబ్లీ ఎన్నికలను ఫైనల్గా భావిస్తూ పావులు కదిపేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ విద్యాసాగర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో నేతల భేటీ ముగిసిన అనంతరం వాళ్ళిద్దరూ బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఆలింగనం చేసుకుంటూ నవ్వుతూ ఫోటోకి పోజ్ ఇచ్చిన దృశ్యం మనం చూస్తున్నాం. బండి, ఈటెలతో అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య రాజీని కుదిర్చారు. బండి సంజయ్, ఈటెల మధ్య విభేదాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తమ పార్టీలో నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఎంపీ లక్ష్మణ్ ప్రకటించారు. కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్నారు ఎంపీ లక్ష్మణ్. మరి ఏదో పొరపచ్చాలు ఉన్నటువంటి భావన మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్లో కూడా మేము చూసాం కాబట్టి భోజనం చేసేటప్పుడు, అందుకనే అవన్నీ కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం. కానీ ఇతరత్ర లేదు. మరి రొటీన్గా భోజనానికి వచ్చారు, పిలిచాను నేను. ఆ రకంగా తరచుగా ఇది భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబ పార్టీగా మేమందరం కూడా సభ్యులు కొనసాగుతుంటాం. కాబట్టి ఇది
ఈ యొక్క కార్యక్రమం విషయాలు చర్చలు సఫలమైనా సార్? తప్పకుండా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం మొత్తం ఆ పార్టీ యంత్రాంగం అంతా అధ్యక్షుని రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఆ రకంగా అధికారులు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను స్పష్టంగా చెప్తున్నాను కూడా